కూటమి పాలన వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించింది. వైఎస్ జగన్ పిలుపుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధమవుతున్నారు. రైతు సమస్యలపై ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తామన్నారు. వరి రైతులను ఆదుకోవాలనేదే తమ నినాదమన్నారు. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడానన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారన్నారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 2 రోజులైనా స్పందించలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడి, అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వల్ల రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన బాట పట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో నెలకొన్న 3 ప్రధాన సమస్యలపై చేపట్టనున్న కార్యాచరణను శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 20,000 పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న కలెక్టర్లకు వినతి పత్రాలు అందించనున్నట్టు తెలిపారు బొత్స. ఒక కోట కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ కోట తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవాడు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి, చెల్లించి తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఉత్తరించడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించాం. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పోస్టర్ విడుదల చేశారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. వరి కావచ్చు, లేకపోతే వడ్లు కానీ, వేరుశనగ కానీ, మొక్కజొన్న కానీ, పత్తి, అన్ని పంటలకు కూడా ఈరోజు ధరలన్నీ కూడా పడిపోయి ఎంతో ఆర్భాటంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా ఈరోజు వారికి గిట్టక కేవలం దళారులు తర్వాత మిల్లర్లు ఐక్యమే ఈరోజు రైతులను కూడా దోపిడీ కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం వారి గురించి పట్టించుకోలేదు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే కూడా వారికి మద్దతు ధర ఇవ్వడానికి కూడా ఈరోజు అనేక రకంగా ఇచ్చేసి మార్కెట్, పోటీ మార్కెట్ కూడా ప్రభుత్వమే చేసి ఇవన్నీ కూడా చేసిండేది. కానీ ఈరోజు మాటలకు మాత్రమే పరిమితమైనారు తప్ప ఎక్కడగా చేయలేదు. ఫలానా వ్యక్తిని మంత్రిగా తీసుకుంటున్నామని స్వయంగా సీఎం ప్రకటన విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదన్నారు భూమన. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఒక అధికారిక ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఈ 76 సంవత్సరాల అనేక కూటమి ప్రభుత్వాలలో కూడా ఎవరూ చేయనటువంటి ప్రక్రియ ఇది. అంటే ఎంతగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద అసమ్మతిలో ఉన్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం లేదు. వాళ్లే స్పష్టంగా చెప్పేయటం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు చరిత్రలో జరగలే ఈ రకంగా ఫలానా వ్యక్తిని మేము మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాము అని.
సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాయలసీమలో పుట్టి ఏనాడైనా రాయలసీమ బిడ్డను అని చంద్రబాబు చెప్పుకున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రాయలసీమ బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునేదానికి గర్వపడతాడు. నేను రాయలసీమ బిడ్డను, కడప జిల్లా పులివెందుల తాలూకాలో జన్మించినటువంటి బిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను, పులివెందుల పులి బిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డని గర్వంగా చెప్పుకున్నాడా తల్లి? ఒక్కరోజన్నా నేను రాయలసీమ బిడ్డను, నేను చిత్తూరులో జన్మించినా చెప్పలే తల్లి, ఇంతవరకు చెప్పలే. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం పోయినాడో ఆ రోజే ఆయన రాయలసీమ అనేది మర్చిపోయినాడు తల్లి. మర్చిపోయి ఇల్లరిక పల్లుడు అయిపోయినాడు. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ కాదమ్మా, చంద్రబాబు నాయుడు. రాయలసీమ పట్ల ఎప్పుడూ పక్షపాత ధోరణి చంద్రబాబు నాయుడుకు. పక్షపాత ధోరణి ఉంది కాబట్టి రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు మేము తీసుకురావాలని చెప్పి మా జగన్ చెప్తే ఈరోజు మీరు హైకోర్టు కాకుండా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి. ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి ఎస్పీలు, ఐజీలు, కింది స్థాయి పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు మఫ్టీలో వెళ్లి అరెస్టులు చేస్తున్నారని, టీడీపీ నేతలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగం అమల్లో ఉంది, తర్వాత పోలీస్ మాన్యువల్ అమల్లో ఉంది, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అమల్లో ఉంది. వీటన్నిటిని మీరు ఉల్లంఘిస్తున్నారు. మీరు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం చట్టానికి అతీతులం మేమని మాత్రం ఉన్నతాధికారుల మాటలు విని చెలరేగిపోవద్దండి. మీరు కూడా కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబడేటట్టు మేము లీగల్ సెల్గా ఖచ్చితంగా చేస్తాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీపై అన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు ఆర్జీవీపై నమోదైన అన్ని కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నమోదైన కేసుల విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. పల్నాడు జిల్లా మాచర్ల కోర్టు ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీనుపై పోలీసులే దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులో లొంగిపోవడానికి శ్రీను నాయక్ వచ్చారు. శ్రీనుతో పాటు లాయర్పై పోలీసులు దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనును బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. పోలీసుల దాడిలో శ్రీను నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. రామకుప్పం పరిధిలోని వీర్నమల పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గ టీడీపీ నాయకులే రోడ్డెక్కారు. వీర్నమల సర్పంచ్ పాండ్యన్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సంపద సృష్టిస్తా, కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా అని కబుర్లు చెప్పిన చంద్రబాబు చివరికి తమకు తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. హవాలా, మనీ లాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ విచారణను సానా సతీష్ ఎదుర్కొంటున్నారు. సీబీఐ అధికారులకు లంచం ఇచ్చినట్టు కూడా సానా సతీష్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. హవాలా వ్యాపారి ఖురేషీతో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్టు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు 2 కోట్ల లంచం ఇచ్చినట్టు సానా సతీషే చెప్పారు. ప్రస్తుతం నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా సానా సతీష్ కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ఘటన ఆ పార్టీలోనే చిచ్చుకు దారితీసింది. ఎస్ఆర్పురం మండలం దుర్గరాజపురంలో క్వారీ ఆక్రమణ గొడవ చినికి గాలివానగా మారింది. ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నేతల అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. అయితే తమ టీడీపీ నేత శేఖర్ బాబు నుంచే తనకు ప్రాణహాని ఉందని వ్యాపారి భానుప్రతాప్ వాపోతున్నారు. శేఖర్ బాబుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉందని టీడీపీకే చెందిన వ్యాపారి భానుప్రతాప్ చెప్తున్నారు. టీడీపీలోనే తనకు అన్యాయం జరగడంపై భానుప్రతాప్ వాపోతున్నారు.
రేపటి నుంచి జరగనున్న ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్ ని బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపించారు. తొలి రోజే తమను సభలోకి రాకుండా అరెస్టు చేయించారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని వెల్లడించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను ఆయన పరామర్శించారు. దాడి ఘటనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలుస్తామన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని అడిగితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. ఆశా వర్కర్లపై దుశ్శాసన పర్వం కొనసాగించారని మండిపడ్డారు. వారి సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడతామన్నారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు సమైక్యవాదుల తొత్తుల చేతుల్లో అన్యాయమైపోతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నారు. ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాడు ఎవడైతే తుపాకీ పట్టుకొని ఎవడురా తెలంగాణ తల్లి బిడ్డలు కాల్చిస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద గురికొచ్చిండో, ఇవాళ మళ్ళీ అదే తుపాకీని ఎక్కుపెట్టి తెలంగాణ తల్లిని చంపేస్తా, తెలంగాణ సంస్కృతిని చంపేస్తా, మళ్ళీ మాదైన సంస్కృతిని తీసుకొస్తా అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ చేసిన దుశ్చర్య నిన్న. తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి తమకొద్దన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. రేవంత్ పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందని ప్రశ్నించారు కవిత. ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.